రైతు బిడ్డ కాదు, రైతు నిజంగా ఈ కొడుకు బెట్టింగ్ యాప్లని ప్రమోట్ చేస్తున్నారండి. ఏమయ్యా ఇందాక మాట్లాడుతున్నప్పుడు మధ్యలో నన్ను ఏమన్నావా? ఫ్లోలో ఏదైనా వచ్చి ఉంటుంది. ఫ్లోలో అయితే ఫ్లోలో కొన్నిసార్లు పర్లేదులే. బూతులు కూడా వస్తూ ఉంటాయి. ఆడు వెళ్ళిన రోజే నేను చెప్పాను, ఏదావా ఎదవన్నారు ఏదావా అని చెప్పానా లేదా? చెప్పా, ఎప్పుడో చెప్పా, స్టార్టింగ్లో చెప్పా. రైతు పేరు వాడుకొని ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసి అందరిని మోసం చేశాడు. ఇలా జనాన్ని మోసం చేయడం తప్పు కదరా. మోసపోవటం వాళ్ళ తప్పు కానీ మోసం చేయటం నా తప్పు ఎలా అవుతుంది? నేను ప్రపంచంలో పాకిస్తాన్ దేశాన్ని ఈ నా కొడుకుని అసహించుకుంటాను. ఎంత నమ్మక ద్రోహం. గజాల గారి కంట్రోల్ ఎవరు? అది కాదు బొక్కాజీ, అన్ఎడ్యుకేటెడ్ బ్రూట్స్ వాళ్ళతో మనకేంటి సార్? వీడు కనబడితే నో డౌట్ గుండు కొట్టి గడ్డం గీసి సున్నం బొట్టు పెట్టి ఊరేగించాడు. నా కొడుకు పేడ ముద్ద కనబడితే పేడ ముద్దతో కొట్టడు, పేడ పెట్టుకుని కొట్టడు. ఇంక ఈ ఇమ్రాన్ చూస్తే ఈ నాంబేషన్ జస్ట్ పందిలాగా ఎదిగాడే తప్ప ఏమీ లేదు, బుర్రలో అంతా డొల్లు. సార్ మీకు బ్రెయిన్ లేదనే విషయం వాడికట్ట తెలిసింది సార్. 2వ క్లాస్ చదివిన ఆయన ఫేమస్ చేస్తే ఆడు చేపలు అమ్ముకోవడం మానేసి ఈ బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేసి కోట్లకు పడగలెట్టాడు. రాధా 550 స్టీల్ టీఎంటీ. మహాభారతంలో ఒక్క పేకాట ఆడడం వల్ల కురుక్షేత్రం సంభవించింది. ఒక్క పేకాట ఆడడం వల్ల అన్ని మంది సచ్చారు. పురాణాల్ని పుక్కిలించేసావు భయ్యా, అందుకని తీసిగా కాచేసావు. ఒక షో నుంచి బయటకు వస్తే వీడు రచ్చ చూడాలి నిజంగానా. ఇప్పుడు ఈ టాపిక్ అవసరం అంటావా? ఆ బెట్టింగ్ యాప్ మీ ఇంటి గడప దగ్గరికి రాకూడదు. అదే పిల్లలు రా, చిన్న చిన్న పిల్లలు రా, టెలిగ్రామ్ గ్రూప్ మీకు దండం పెడతాను రా, వాళ్ళకి ఏం తెలియదురా. చూడరా కన్న తండ్రి కన్నా ఎక్కువ బాధపడుతున్నాడు. బిగ్ బాస్ షోకి దరిద్రం పట్టింది. ఆ తర్వాత షో ఇంకా నడవలేదు. అంత దరిద్రుడు వెళ్ళాడు, మొత్తం అంతా నాశనం చేశాడు. లెగ్ ఐరన్ లెగ్ మన ఏనప్పాదం కదా. మా టీవీఎస్ ఎక్సలే మాకు శ్రీరామ రక్ష. గవర్నమెంట్ బస్సులోనే వెళ్తామని చెప్పి కారు కూడా లేదు. ఉంటే తీసేసుకోండి, మేము రోడ్డు మీద వెళ్తాం. వాట్ ఏ సింప్లిసిటీ, వాట్ ఏ సింప్లిసిటీ.